ఫ్లిప్కార్ట్ వన్ ప్లస్ ఫోన్స్ ట్విట్టర్లో బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. OnePlus 12R, OnePlus 11R, OnePlus Nord 3 అనే ఫోను, OnePlus Nord C3 చాలా ఫ్లిప్కార్ట్ ఫోన్స్, చాలా వన్ప్లస్ ఫోన్స్ మనకి ఫ్లిప్కార్ట్లో చాలా డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే OnePlus Nord 3 అనే ఫోన్ మనకు అమెజాన్లో 29,000 రూపాయలు ఉంటే OnePlus Nord 3 అనే ఫోన్ ఫ్లిప్కార్ట్లో మనకి జస్ట్ 20,000కి వస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా బుక్ చేశాను, 19,700కి వస్తుంది అనమాట. ఫర్ ఎస్టెక్ చెప్పాలంటే నేను ఫోన్ తెప్పించాను, బట్ వెయిట్ ఫర్ ద ఎండ్ దీని గురించి డిస్కషన్ చేయాలి. కంప్లీట్గా తెలుస్తుంది మీకు ఈ ఫోన్ కొనొచ్చా ఫ్లిప్కార్ట్లో కొనకూడదా అని చెప్పేసి మాత్రం జస్ట్ వెయిట్ ఫర్ దెన్. ఓకే, సో నేను ట్విట్టర్లో చెక్ చేసినప్పుడు మనకి కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను మీకు చెప్పాలని చెప్పేసి. ఒకటి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక OnePlus Nord 3 ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో మనకి ఇదే ఫోన్ మనకి 20,000 రూపాయలకు వస్తూ ఉంటే అమెజాన్లో మనకి ఆ ఫోన్ వచ్చేసి 29,000 రూపాయలకు వస్తుంది అనమాట. నియర్లీ మనకి ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలు డిఫరెన్స్ అనుకుందాం. సో ఇక్కడ నువ్వు అమెజాన్ నుంచి పర్చేస్ చేసినావంటే ఏం ప్రాబ్లం లేదు. ఆథరైజ్డ్ సెల్లర్, ప్రాపర్ ఇన్వాయిస్, ప్రాపర్ మీకు వారంటీ అన్నీ దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళినా నీకు వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఫ్లిప్కార్ట్ నుంచి కొంటావో అక్కడ నీకు డిఫరెంట్ సెల్లర్స్ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని పేర్లు నోట్ చేసి పెట్టాను. కలర్ చేంజ్ చేస్తేనే మనకి సెల్లర్స్ మారిపోతున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా మొబైల్స్ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్స్ బుజ్ అని చెప్పేసి, డైరెక్ట్ ఫ్రమ్ బ్రాండ్ అని చెప్పేసి, స్ట్రీమ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నారు ఫ్లిప్కార్ట్లో. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఫ్లిప్కార్ట్లో ఫోన్ బుక్ చేసేటప్పుడు సెల్లర్ నేమ్ చూడాలంటే అక్కడ నీకు కనిపించదు సెల్లర్ నేమ్. ల్యాప్టాప్లో నేను ఓపెన్ చేసి స్క్రీన్ తీసుకున్నాను అనమాట. ల్యాప్టాప్లో మాత్రం సెల్లర్ నేమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము డిఫరెంట్ సెల్లర్స్. అండ్ ట్విట్టర్లో చూస్తే మనకి ఫ్లిప్కార్ట్లో కొన్న మొబైల్స్కి OnePlus వారంటీ క్లెయిమ్ చేయడం లేదు, అన్ఆథరైజ్డ్ సెల్లర్ అంటున్నారు అని ఒక్క కేసు మనకు కనబడిస్తుంది. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో April 2024లో మనకి OnePlus 11R ఫోన్ మనకు ఒక అతను కొనుక్కొని ఆయనకి సంథింగ్ ఏదో సెక్యూరిటీ బ్రీచ్ వల్ల సంథింగ్ దేని వల్లనో అతనికి ప్రాబ్లమ్ సర్వీస్ సెంటర్కి వెళ్తే, సార్ మీకు 6 నెలల ముందు సర్వీస్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి చెప్తే అతను కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే ఫ్లిప్కార్ట్కి అండ్ OnePlusకి 40,000 రూపీస్ పెనాల్టీ వేసింది కన్జ్యూమర్ కోర్టు. సో ఇదొక ఆర్టికల్. అండ్ ఫ్లిప్కార్ట్లో అన్ఆథరైజ్డ్ సెల్లరు, మేము ఫ్లిప్కార్ట్ నుంచి కొనుక్కుంటే మేము ఎటువంటి వారంటీ ఏది దొరకదు అని ఒక్క కేసు. అండ్ ఇంకొకటి, ఫ్లిప్కార్ట్లో ఫోన్స్ కొనుక్కుంటే మనకి యాక్టివేట్ అయిన ఫోన్స్ వస్తుంది, రీఫర్బిష్డ్ ఫోన్స్ వస్తుందని చెప్పేసి కొన్ని కేసెస్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను కొన్నాను కదా ఈ OnePlus Nord 3, నేను కొన్నాను, నాకే ఫోన్ వచ్చింది, ఇది యాక్టివేట్ అయిన ఫోనా, అన్బాక్స్డ్ ఫోనా, రీఫర్బిష్డ్ ఫోనా, ఏంది కథ, కొత్త ఫోనా అని చెప్పేసి మాత్రం తెప్పించాను. నేను 20,000 రూపాయలు ఇది రిస్క్ తీసుకున్నా, మీరు ఇది రిస్క్ తీసుకోకండి. ఈరోజు చాలా రివ్యూవర్స్ ఫోన్లు కొంటారు, రివ్యూ చేస్తారు, కంపెనీస్ అనిపిస్తే రివ్యూ చేస్తారు, కంపారిజన్స్ అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఒక కన్జ్యూమర్ ఇంత స్ట్రగుల్ అవుతా అంటే ఏ ఒక యూట్యూబర్ కూడా పట్టించుకోలేదు. బట్ ఓకే, ఈ 20,000 నా సొంత డబ్బులు, నా కష్టార్జితం 20,000 రూపాయలు నేను పెట్టి కొన్నాం ఫోను. ఇది వస్తే ఫోన్ బాగుంటే ఉంటుంది, లేకపోతే లేదని చెప్పి మాత్రం బుక్ చేశాను అనమాట. బట్ నిజం చెప్తున్నా, నేను రిస్క్ తీసుకొని బుక్ చేశాను. 18th May ఈ ఫోన్ నేను బుక్ చేశాను అనమాట. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ డేకి అంటే నిన్నటికి మళ్ళీ నాకు డెలివరీ అయిపోయింది ఫోన్. నేను బుక్ చేసిన తర్వాత ఎంత పడిందంటే 1,000 రూపాయలు నాకు ఫ్లిప్కార్ట్లో కూపను అండ్ 1,083 రూపీస్ ఏమో నాకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్తో కలిపి 19,860 రూపాయలు ఏమో నాకు అరౌండ్ 20,000 అనుకోండి. 20,000కి OnePlus Nord 3 ఫోన్ నా చేతికి వచ్చిందనమాట. ఓకేనా? సో ఏంటంటే ఇక్కడ OnePlus Nord 3 ఫోన్ని నువ్వు డిస్ప్లే డిపార్ట్మెంట్లో చూసుకున్నా, మన ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నా, ఛార్జర్ ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా ఈ ఫోన్ దగ్గర కూడా ఏ ఫోన్ రాదు 20,000 ప్రైస్ బ్యాకెట్లో. సో అదొక పాయింటా. అండ్ చాలామందికి డౌట్స్ ఉందా, ఏ OnePlus ఫోన్స్ కొనొచ్చా కొనకూడదు అని చెప్పేసి. ఓకే, నేను డైరెక్ట్గా డెలివరీ స్టేషన్కి హబ్కే వెళ్ళాను అనమాట. ఆ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ దగ్గర ఇది ఓపెన్ బాక్స్ డెలివరీనే, అతని దగ్గర ఓపెన్ చేయించాను. సీల్డ్ ప్యాకేజ్ అని వచ్చింది. ఫోన్లో ఏ సీల్ బ్రేక్ అవ్వలేదు, ఖచ్చితంగా ఈ సీల్డ్ ప్యాకేజే. నా ముందరే అతను ఓపెన్ చేశాడు. సో ఫోన్ పైన స్క్రాచ్లు కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, పౌచ్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఛార్జర్ ఉంది కదా, ఛార్జర్ కూడా సరే అన్నీ కూడా ఒరిజినల్లే, డూప్లికేట్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా కాదు, ఇది కొత్త ఫోనే. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్ నాకు డౌట్ ఉంది, ఇది కొత్త ఫోనా, యాక్టివేటెడ్ ఫోన్. యాక్టివేషన్ ఫోన్స్ అంటే ఏంటనేది నేను ఫ్లిప్కార్ట్ సర్వీస్ సెంటర్ వాళ్ళని అడిగానంటే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ వేస్తే ఆ ఫోన్ ఆ రోజు నుంచి కౌంట్ అయిపోతుంది, అది యాక్టివేటెడ్ ఫోన్స్ అంటాము అని చెప్పారనమాట నాకు ఇచ్చిన ఆన్సర్. దట్ మీన్స్ వాళ్ళు 6 months బ్యాకే దీంతో సిమ్ వేసి మళ్ళీ ఫోన్ విత్ బాక్స్లో పెట్టేసి ఉంటే కూడా దాన్ని యాక్టివేటెడ్ ఫోన్ కన్సిడర్ చేస్తాం అనమాట. సో నా డౌట్ ఉంది, ఫ్లిప్కార్ట్లో చూస్తున్నా, అదే ట్విట్టర్లో చూస్తున్నా మనకి ఆ ట్వీట్స్ వల్ల నా డౌట్ ఉండి నేను వాళ్ళ OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళి, మ్యామ్ ఇదేం ఫోను,
ఈ ఫోన్కి మీరు ఇప్పుడు వారంటీ క్లెయిమ్ చేస్తారా చేయరా, నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నానంటే వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సో ఇప్పుడే నేను వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ విజిట్ చేస్తాను అనమాట. సో వాళ్ళని అడిగాను, వాళ్ళు లోపల పర్మిషన్ ఇవ్వలేదు నేను రికార్డ్ చేసుకోవడం కోసం. అండ్ మోర్ ఓవర్ నేను వాళ్ళని క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ఫోన్ ఒక వారంటీ క్లెయిమ్ అవుతుందా అవ్వదా, అండ్ ఇది యాక్టివేట్ అయిన ఫోనా ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈ ఫోన్ ఒక వారంటీ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 1 year ఈ ఫోన్కి వారంటీ ఉందని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రాపర్ వాళ్ళు అడుగుతుంది ఇన్వాయిస్ అడుగుతున్నారు అనమాట. సో నేను ఫ్లిప్కార్ట్ కాల్ చేసి అడిగితే వాళ్ళు 24 hours టైం పడుతుంది ఇన్వాయిస్ కోసం చెప్తున్నారు. సో నేను మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తాను, ఇన్వాయిస్ కాపీ జనరేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం చూసుకుందాం ఒకసారి. సార్ మీరు ప్రాపర్ బిల్ అండ్ ఇన్వాయిస్ ఉంటే మాత్రమే మేము వారంటీ క్లెయిమ్ చేస్తాను, అంటిల్ అన్లెస్ మేము వారంటీ క్లెయిమ్ చేయము అన్నారనమాట. సో ఫోన్ చెక్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేసి ఏం చెప్పారంటే, సార్ యాక్టివేటెడ్ ఫోన్ అయితే కాదు, ఖచ్చితంగా బ్రాండ్ న్యూ ఫోను. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా మీరు ఇన్వాయిస్ తీసుకొని వస్తే నెక్స్ట్ 12 months దీనికి వారంటీ మేము ప్రొవైడ్ చేస్తాం, ఎటువంటి డౌట్ లేదన్నారు. ఓకే, సో ఫ్లిప్కార్ట్ నాకు ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి ఫ్లిప్కార్ట్లో. నేను వాళ్ళు కాల్ చేసి అయితే సార్ ప్లీజ్ వెయిట్ ఫర్ 24 hours అని చెప్పేసినారు. 24 గంటలు వెయిట్ చేసిన తర్వాత మీకు ఇన్వాయిస్ జనరేట్ అవుతుందని చెప్పారు అనమాట. ఓకే, సో నైట్ నాకు ఒక 10:30 అరౌండ్ 11 PM నిన్న నైట్ నాకు ఇన్వాయిస్ జనరేట్ అయిందనమాట. సో ఈరోజు మార్నింగ్ వాళ్ళకి 10:30, 11 ఆ టైంలో కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, మేడం అదే మేడం ఇప్పుడు ఈ ఇన్వాయిస్ కాపీకి మనకి OnePlus లో ఇది వారంటీ క్లెయిమ్ అవుతుందా లేదా మీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కి? అంటే మీరు దేంట్లో పర్చేస్ చేశారు? ఫ్లిప్కార్ట్ లో. సో ఫ్లిప్కార్ట్ లో ఉంటే వాట్సాప్ లో దానికి అదే ఫ్లిప్కార్ట్ లో యాక్టివేషన్ డేట్ నుంచి ఇప్పటి వరకు అది క్యాలిక్యులేట్ చేస్తే 1 year వరకు వారంటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ లైక్ ఫంక్షనల్ ఇష్యూ ఆర్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ అలాంటివి ఏమైనా ఉంటే మీకు క్లెయిమ్ అవుతారు సార్ వారంటీలో. ఓకే మ్యామ్, సో ఈ నేను మీకు పెట్టిన ఇన్వాయిస్ కి క్లెయిమ్ అవుతుంది కదా? క్లెయిమ్ అవుతుంది. నేనేం చెప్పాను దాన్ని బట్టి అది క్లెయిమ్ అయ్యింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు పంపించిన ఇన్వాయిస్కి మేము వారంటీ ప్రొవైడ్ చేస్తాము. ఈ మీరు పంపించిన ఇన్వాయిస్కి అయితే నెక్స్ట్ 12 months అయితే ఖచ్చితంగా దీనికి వారంటీ వర్తిస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నాకు వచ్చిన ఫోన్ యాక్టివేటెడ్ ఫోన్ కాదు, రీఫర్బిష్డ్ ఫోన్ అస్సలకే కాదు, ఇది బ్రాండ్ న్యూ ఫోన్. అండ్ ఈ ఫోన్కి నెక్స్ట్ 1 year వారంటీ దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ ఇచ్చిన ఇన్వాయిస్తో. ఇది నాకు జరిగిన సినారియో, నాకు జరిగిన కేసు. సో ఇప్పటి వరకు ఈ ఫోన్లో మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్లో కానీ, ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కానీ, బ్యాటరీ డిపార్ట్మెంట్లో కానీ నేనైతే ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే నేను నోటీస్ చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఇది నాకు వచ్చిన ఫోన్, నాకు వచ్చిన సినారియోకి సో నేను ఇది చెప్పగలుగుతాను అనమాట. బట్ ట్వీట్ సంగతి ఏంటి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్న వాళ్ళు ఆథరైజ్డ్ సెల్లర్స్ కాదు. మీరు ఏ టైంలో అయినా మీకు అన్ఆథరైజ్ సెల్లర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చిన అన్ఆథరైజ్ సెల్లర్ నుంచే, కాకపోతే ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి జనరేట్ అయిన బిల్ వల్ల వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేస్తామని చెప్పారు. బట్ ఈ సినారియో అన్ని సర్వీస్ సెంటర్ వర్తిస్తుందా అంటే చెప్పలేము అది. అండ్ మోర్ ఓవర్ ఇంకో రిస్క్ ఏంటంటే మనకి వాడు యాక్టివేట్ అయిన ఫోన్ అయినా ఇవ్వచ్చు, రీఫర్బిష్డ్ ఫోన్ అయినా ఇవ్వచ్చు, ఏ ఫోన్ అయినా ఇవ్వచ్చు. నువ్వు అమెజాన్లో కొన్న బిల్ తీసుకొని OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళినా, అమెజాన్లో రిటర్న్ పెట్టినా నీకు వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ కూడా పెట్టచ్చు నువ్వు అమెజాన్లో ఫోన్ కొన్నావంటే. బట్ దీంతో ఫోన్ కొన్నావంటే నీకు యాక్టివేట్ అయిన ఫోన్ అయినా వచ్చిండొచ్చు, రీఫర్బిష్డ్ ఫోన్ అయినా వచ్చిండొచ్చు, యూజర్ ఫోన్ కూడా రావచ్చు, నీకు 6 months యూజ్ చేసిన ఫోన్ కూడా రావచ్చు. ఇన్ని సినారియోస్ ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ కొనడం వల్ల. నీ రిస్క్ బేస్ చేసుకొని కొనడం కొనకపోవడం అనేది. అండ్ అట్ ద డెలివరీ టైంలో నేను ఫోన్ చెక్ చేసి తీసుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అక్కడ నీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా ఫోన్ రిజెక్ట్ చేయొచ్చు. అది కూడా నేను ఫ్లిప్కార్ట్ బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు కదా, అదే ఈ కార్ట్ బ్రాంచ్ మేనేజర్, వాళ్ళకి కాల్ చేసి నేను అడిగాను అనమాట, సార్ ఇలాగా మాకు నచ్చకపోతే డ్యామేజ్ లేకపోయినా పర్లేదు, మాకు నచ్చకపోతే మీరు రిజెక్ట్ చేయొచ్చు అని అడిగితే, అట్ ఎనీ కాస్ట్ మీరు ఓటీపీ చెప్పకుండా ఇప్పుడైనా మీరు రిజెక్ట్ చేయొచ్చు. ఏ ఫోన్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా సరే ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటే మీరు రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఇది యాక్చువల్ సినారియో జరుగుతాండేది. నేను మీకేం చెప్తాను ఫైనల్ కంక్లూజన్ ఈ ఫోన్స్ పైన, ఫ్లిప్కార్ట్లో OnePlus ఫోన్స్ పైన చెప్పారంటే, దయచేసి ఫ్లిప్కార్ట్లో OnePlus ఫోన్స్ ఉందని మర్చిపోండి, కొనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ సెల్లర్ పంపిస్తున్నాడో తెలీదు, ఎవడు పంపిస్తున్నాడో మనకు అసలుకే తెలీదు. ఎన్ని ట్వీట్స్ చూడండి, ఎన్ని ట్వీట్స్ అసలు మనకి పాపం వాళ్ళు. ఇప్పుడు చిన్న సినారియో, ఇన్ కేస్ మనకి అన్ఆథరైజ్ సర్వీస్ కింద వారంటీ క్లెయిమ్ చేయలేదు అనుకో, నువ్వు కొని 1 month తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే ఏం చేస్తావు, నువ్వు ఎవరి దగ్గర పెడతావు? అక్కడే పోయింది నీ డబ్బులు. ఆ 4-5,000 నువ్వు మిగిలిపెడితే అక్కడే పోయింది కదా. దయచేసి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, OnePlus 11R కానీ, 12R కానీ, 11 కానీ, Nord CE3, Nord 3 ఈ ఫోన్స్, OnePlus ఫోన్స్ని ఫ్లిప్కార్ట్లో కొనకండి. మనకి వారంటీస్ క్లెయిమ్ అవ్వడం లేదు. ఐ మీన్ కొన్ని సర్వీస్ సెంటర్లో అవ్వచ్చేమో, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఏ ఫోన్స్ అయినా రావచ్చు, మనకి యూజర్ ఫోన్స్ రావచ్చు, రీఫర్బిష్డ్ ఫోన్స్ కూడా రావచ్చు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే
ఫ్లిప్కార్ట్ నుంచి దయచేసి ఫోన్స్ని OnePlus ఫోన్స్ని కొనకండి. కొన్నావంటే ఆ పైన నీ రిస్క్తో నువ్వు కొనుక్కో. దాని నుంచి నేను ఇంకేం చెప్పలేను. ఫైనల్ కన్క్లూషన్ అయితే ఇదే. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో 20,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ నేను కొన్ని అన్బాక్స్ చేసి అసలు ఇప్పుడు OnePlus Nord 4 వస్తుంది. దీన్ని కొనాల్సిన అవసరం నాకేముంది చెప్పండి. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్ రిప్లై నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడినాను. 25,000 సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాము. సో be a part of that. సో మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తానంటే అది ఒక్కటే అనమాట. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.